కర్నూలు జిల్లా ఆదోని మెయిన్ హాస్పిటల్లో సుమారుగా 2 లక్షల విలువ చేసే వస్తువులను ఈడిగ రాఘవేంద్ర అనే వ్యక్తి ధ్వంసం చేశాడు. చికిత్స కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చిన వ్యక్తి వస్తువులను ధ్వంసం చేస్తుండగా హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మల్టీ పారామీటర్ ఇన్ఫ్యూజన్ పంప్స్, వెంటిలేటర్ మానిటర్, 2 సీలింగ్ ఫ్యాన్లను ధ్వంసం చేశాడు. ధ్వంసమైన వాటి మొత్తం విలువ 2 లక్షల రూపాయల పైనే ఉంటుందని డాక్టర్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఎంతసేపు తగిలిందా? క్యాజువాలిటీకి ట్రీట్మెంట్కి వచ్చినాడు. వచ్చిన తర్వాత 8 గంటల 5 నిమిషాలు అప్పుడు తను ఆ క్యాజువాలిటీకి ప్రవేశించి దాదాపు మల్టీపారా మానిటరు, ఇన్ఫ్యూజన్ పంప్స్, తర్వాత వెంటిలేటర్ మానిటరు, 2 సీలింగ్ ఫ్యాన్లను ధ్వంసం చేశారు. అంటే ఈ ధ్వంసం చేసే క్రమంలో దాదాపు అక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్, మా ఆసుపత్రి సిబ్బంది, తర్వాత సెక్యూరిటీ అందరూ అతన్ని ఇమ్మీడియట్గా పట్టుకొని తర్వాత అక్కడ అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి పోలీసులకు అప్పగించడం జరిగింది. దాదాపు ఈ మల్టీపారా మానిటరు, ఇన్ఫ్యూజన్ పంపు, తర్వాత ఈ వెంటిలేటర్ మానిటర్సు, ఈ సీలింగ్ ఫ్యాన్స్ అంతా వేరేసి దాదాపు ఈ ధ్వంసమైనందుకు హాస్పిటల్కు దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఈ పరికరాలతో నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని మా పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగే పోలీస్ వారికి ఆదోని 1 పోలీస్ వారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.